అందరికీ నమస్కారం. నేను మీ ఎల్బీ నగర్ సంతోష్ నాయక్. నేను గత 2 రోజుల నుంచి మొత్తుకుంటున్నా ఉన్నాను. ఏ రోజైతే జస్ట్ ఆస్క్ అని చెప్పేసి ప్రకాష్ రాజు ఒక ట్వీట్ ని చేశాడో ఆ రోజే నేను ఒక వీడియో చేయడం జరిగింది. వీడు విలక్షణమైన నటుడు, వీడు నిజ జీవితంలో కూడా నటించే ఒక వెధవ అని చెప్పాను. ఎస్, నేను వెధవ అని వాడు ఈ రోజు ప్రూవ్ చేసుకున్నాడు. అది ఏ విధంగా ప్రూవ్ చేసుకున్నాడు అనే విషయాన్ని నేను ఈ కింద వీడియోలో మీకు చూస్తున్నాను. ఒక్కసారి వాయిస్ నోట్ విన్న తర్వాత మనం మాట్లాడదాం. బండి ఎక్కి పారిపోయిన వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు అని ఒక ట్వీట్ చేయొచ్చా? తెలియదు సార్. అది కొందరు అమ్ముడు పోయిన మీడియాకి అంటే అది రాంగ్ వర్డింగ్ అవుతుంది సార్. కొందరికి అమ్ముడు పోయిన అంటే కొన్ని పార్టీలకు కావచ్చు, లేకపోతే కొంతమంది మనుషులకు కావచ్చు అమ్ముడు పోయిన మీడియాకి అన్నట్టు. సో కొందరికి అమ్ముడు పోయిన మీడియాకి అని చెప్పారు సార్. ఇప్పుడు ప్రజలకి నిజం సమాధానం చెప్పబోతున్నాను. నిజం తెలుసుకోవాలన్న ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. ఓకే, అంటే నిజం మీడియా మిత్రులు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అందుకే ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. సార్ అది నేను మీకు ఒక లింక్ పంపిస్తాను సార్, ఆ యూట్యూబ్ లింక్. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది. లైవ్ ని జాయిన్ అవ్వమని అది క్లిక్ చేస్తే మీరు లైవ్ లోకి వచ్చేస్తారు సార్. మీరు 7:45 అట్లా వస్తే మనం 8:45 9 దాకా మనం వచ్చేసి వి విల్ క్లోజ్ ఇట్ సార్. ఆ లింక్ నువ్వు మెయిల్లో పంపిస్తే నేను ఐప్యాడ్లో ఓపెన్ చేస్తాను అంతే కదా, లేదా ఫోన్లోనే ఓపెన్ చేయాలి. నేను నచ్చాలి అంటున్నాను. దానికి ముందు 1 అవర్ ముందు ఐ టాక్ టు యూ. తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా యావత్ భారతదేశం ప్రజలందరూ ఇది విషయాన్ని చూశారు. ఇక్కడ ఒక వెధవ ఇంకో వెధవకి ఎలా మాట్లాడాలా, యూట్యూబ్ లో ఎప్పుడు రావాలా, ఏం క్వశ్చన్లు అడగాల, ఏం ప్రశ్నించాలా, జస్ట్ ఫర్ ఆస్క్ లా ఒకడు ఇంకొకడికి నేర్పిస్తున్నాడు. ఇక్కడ నేర్చుకుంటున్న వాడెవడు అని అంటే ప్రకాష్ రాజ్, విలక్షణ నటుడు, సుపరిచితుడు, తెలుగు రాష్ట్ర ప్రజలకు అలాగే భారతదేశానికి సుపరిచితమైన నటుడు. వీడొక నాస్తికుడు, వీడు హిందూ సాంప్రదాయాలంటే పడని వాడు, ఒక వెధవ. ఈ వెధవకి ఇంకొక వెధవ తోడై రావణ్, జోసఫ్, చౌదరి, వీడికి ఆ పేరు ఈ పేరు అంటూ లేదు, అన్ని పేర్లు వీనివే, అన్ని కులాలు వీనివే అంటాడు. కానీ మాట్లాడేది మాత్రం హిందూకు వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, మంచి చేసే నాయకునికి వ్యతిరేకంగా. ఇలాంటి వాడు ఇంకొకరికి నేర్పిస్తా ఉన్నాడు, మీరు ఈ విధంగా ప్రశ్నించండి అని చెప్పేసి. అక్కడోడు కూడా ఏదో డైరెక్టర్ సినిమాలో చెప్తున్నట్టు, స్టోరీ టెల్లింగ్ చెప్తున్నట్టు, డైలాగ్స్ ప్రిపేర్ అయినట్టున్నట్టు వీళ్ళిద్దరి సంభాషణ విన్నారు కదా. సో దీన్ని బట్టి తెలుగు రాష్ట్ర ప్రజలు గాని, దేశ ప్రజలు గాని అందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి దేశ ద్రోహుల నుంచి దూరంగా ఉండాలి. ఇలాంటి దేశ ద్రోహుల మాటలను నమ్మకుండా, ఇలాంటి దేశ ద్రోహులు చెప్పే మాటలను వినకుండా ఉండాలిందిగా. దీన్ని బట్టి అర్థమవుతుంది ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్న కుట్ర. రాజకీయంగా ఎదుర్కోలేని కొంతమంది శక్తులు, దుష్ట శక్తులు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని 2 రాష్ట్రాల్లో మీరు చూసుకుంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి చుట్టే ఈ రాజకీయ కుట్ర అంతా జరుగుతా ఉంది. అదే విధంగా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి మీద 2 రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విభేదాలను సృష్టించి ఈరోజు పవన్ కళ్యాణ్ ని లాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాగే ఆంధ్రాలో చూస్తే కులాల మధ్య చిచ్చు పెట్టి, మతాల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని లాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అరే, ప్రతి ఒక్క నా కొడుక్కి కుక్కకి చెప్తా ఉన్నాను, మీరు బొచ్చు కూడా పీకలేరు. ఈ కుల వివక్ష గాని, లేదంటే మత వివక్ష గాని, ప్రాంతీయ విభేదాలు సృష్టించి పవన్ కళ్యాణ్ గారిని ఇంచు కూడా మీరు కదపలేరనే విషయాన్ని నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను. మీకు చేతనైతే ట్రై చేసుకోండి, ఇంకా ఛాన్సులు ఇస్తాం, ట్రై చేసుకోండి, మీ ఓపిక ఉన్నంత వరకు ట్రై చేసుకోండి. కానీ మీరు ఇంచు కూడా బొచ్చు కూడా పీకలరనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి జన సైనికుడు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, దైవంగా ఆరాధించే అభిమానులు ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ గారి చిటికెన వేలు కదా, చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా మీరు పీకలేరురా. జోసఫ్, రావణ్, అదే విధంగా ప్రకాష్ రాజ్, మిమ్మల్ని తరిమి కొట్టాలి ఫస్ట్ దేశం నుంచి. మీలాంటి వాళ్ళ వల్లేరా దేశం ఇంకా వెనకబడిపోతుంది. మీలాంటి వాళ్ళ వల్లేరా ఈ రోజు మతాల మధ్య, కులాల మధ్య ఎంతో కలిసిమెలిసి ఉంటున్న వారు ఈ రోజు విడిపోవడానికి, కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీలాంటి వాళ్ళ మాటలు వినే వీళ్ళ బ్రతికే భారం, అసలు వీళ్ళు భూమి మీద బ్రతికే భారం. ఎందుకంటే ఎవడు సుఖంగా ఉన్నా, ఎవడు ప్రశాంతంగా జీవిస్తున్నా, ఎక్కడ మంచి జరుగుతుంటే వీళ్ళు చూపించలేని పరిస్థితిలో వీళ్ళు అందరూ ఉన్నారని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. జై జనసేన, జై తెలంగాణ.